భద్రకాళిమాత నమో నమః. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! కుంభమేళలో సాధువులెవరు, రకరకాలుగా భక్తి ఎట్లా జరుగుతుంది, దీని గురించి యూట్యూబర్లు చేయండిరా అంటే, మోనాలిసా అనే పూసల అమ్మాయిని తీసుకొని ఈరోజు సెలబ్రేట్ చేసి పిచ్చి ఆనందం. ఇది మన సోషల్ మీడియా చేసామట. ఇది మన క్రాఫ్ ఎట్లుంటదంటే ఇట్లా చూడు, ఇట్లా చెత్త క్రాఫ్ అనమాట. అరే! మనం ఎందుకు ఇట్లా తయారైపోతున్నాం? ఎందుకు రోగాలొస్తున్నాయి? ఎందుకు బీపీ, షుగర్‌లొస్తున్నాయి? ఎందుకు హార్ట్ అటాక్‌లొస్తున్నాయి? ఏం పోయి కుంభమేళలో స్నానం చేసే పుణ్యం వచ్చేస్తదా? ఆ! మన వైకుంఠ ఏకాదశి దారిలో పోతే వైకుంఠం వస్తదా అనే ఆలోచన లేకుండా ఎవరేం చెప్తే పోవడము, మునుగుడము, పుణ్యం వస్తదనుకోవడం. అగ్గొస్తుందిరా పుణ్యం. శివుడు అంత ఈజీగా ఇస్తాడా మనకి? నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ వాడు మునిగినాక మహాకుంభమేళ స్నానం చేసినాక నెక్స్ట్ కొత్త జీవితం ప్రారంభించండి. మాంసాహారంని వదిలేసి శాకాహారంతోన మంచి ధర్మంగా బతకండి, నిజాయితీగా బతకండి. భార్య ఎంత పతివ్రతగా ఉండాలనుకుంటే మనం కూడా అట్లుండాలి. అట్లాంటివి నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు వైకుంఠ ద్వారం పోయినప్పుడు అన్నీ తీసేస్తాడు కర్మలు. కానీ మనం నెక్స్ట్ కొత్త జీవితం దీనిలో నిత్య నూతనంగా బతకండి. అప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటారు. ఇవన్నీ ఆలోచించి పిచ్చి పిచ్చి క్రాఫ్‌గా ఈ సోషల్ మీడియాలో ఇవే ఇంక టైమ్ పాస్ అయిపోయిందనమాట. ఎవనికి అర్థం కావడం లేదు. రాబోయే రోజుల్లో ఎంత గందరగోళం ఉంటదో, రోగాలు, దరిద్రం, సమస్యలు, ఆయుష్‌లు, ఆరోగ్యాలు ఎట్లా క్షీణిస్తాయో మీకే అర్థమవుతది. భయం భక్తి వెలగండిరా ఫస్టు. జై వీరభద్ర.